దుర్మార్గమైన కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ కమ్యూనిస్టులకే పుట్టిన సంకరి జాతి మమతా బెనర్జీ లాంటి వ్యక్తులు కానీ వీళ్ళంతా కూడా హిందువుల మీద దేశం పెట్టుకొని బంగ్లాదేశ్ నుంచి రోహింగ్లను బంగ్లాదేశ్ ముస్లింలను పాకిస్తాన్ ముస్లింలను భారతదేశంలో తీసుకొచ్చి వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చి ఓటర్లు ఇచ్చి ఇవాళ నేను హైదరాబాద్లో చూస్తానన్న విజయపూర్ కాలనీ అని టోలీ చౌకీ దగ్గర ఉంటుంది. టోలీ చౌకీ కాలనీలో అక్కడున్న ఈ ముస్లింలు భయపడి పక్కగా చిల్లులు కట్టుకుంటున్నారన్న. రోహింగల్ పిల్లలు ఫుట్బాల్ ఆడితే ఆడనిస్తలేరు, వీళ్ళు పోయి కొడుతున్నారు. నేను ముస్లింలకు చెప్తున్నా, రేపొద్దున మీ పరిస్థితి ఇంతే. ఇలా పాకిస్తాన్లో ఎట్లయితే అడక తింటున్నారో రేపొద్దున వీళ్ళందరూ వేరే దగ్గరికి వస్తే ఏదైతే పశ్చిమ బెంగాల్ ఉందో బెంగాల్ ఉన్న పరిస్థితి కూడా పాకిస్తాన్ కన్నా అధ్వానంగా దాబవుతుంది. ఇలా నేపాల్లో కళ్ళు తెరుస్తురన్నా మళ్ళీ హిందూ రాజ్యం కావాలని వాళ్ళు అనుభవించింది చెప్తున్నా. నేను ఇవాళ ఇవన్నీ కూడా ఉదాహరణలు చెప్తున్నా. నేను ఇవాళ అడుగుతున్నా, నిన్న 1000 మందితో తీసిన షబ్బీర్ అలీ ఎటు పోయినవయ్యా ఇయ్యాల అని అడుగుతున్నాను. ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, ఇలా ఎంఐఎం పార్టీ నాయకులు నిన్న జాతీయ జెండాలు పట్టుకొని తిరిగిరు. ఏడిపోయినాయా ఇయ్యాల మీరంతా? జాతీయ జెండాలంటే ముస్లిం వనికిస్తే జాతీయ జెండాలా, భారతీయ వనికిస్తే జాతీయ జెండాలద్దా? నేను ఇవాళ అదే అడుగుతున్నా. ఇవాళ ఎప్పటికైనా హిందువుల కోసం కానీ భారతదేశం కోసం కానీ అన్ని వర్గాల కోసం ఉండే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తుంది. యావత్ భారతదేశ వ్యాప్తంగా ఎవరి మొబైల్స్ ఓపెన్ చేసినా కూడా సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఏదైతే యూట్యూబ్ కానీ ఏది ఓపెన్ చేసినా కూడా ఏదైతే ఈ ఉగ్రదాడి గురించే బయటకు రావడం జరుగుతూ ఉంది. సో మిలిటరీ యూనిఫామ్ వేసుకొని ఈ దొంగ దెబ్బ తీయడం ఏందని చెప్పేసి చాలామంది సోషల్ మీడియా వేదికగా చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో అన్న మీరు చెప్పండి, ఈ ఉగ్రదాడి ఇది దారుణమైనటువంటి దాడిగా చెప్పుకోవాలా? ఇది నిజంగా ఒక చిన్న పిల్లలు కూడా ఒక 5 days ముంగడికించి వచ్చి కొట్టే పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఇది అంతకన్నా దారుణంగా మిలిటరీ యూనిఫామ్స్ వేసుకొని మరి దొంగ దెబ్బ కొట్టడం అనేది మీరు ఎట్లా చూస్తారన్న? నిన్న పహల్గాంలో జరిగినటువంటి మారణకాండ చూస్తూ ఉంటే ఇలా భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంది. భారతదేశాన్ని ఏ రకంగా డిస్టర్బెన్స్ చేయాలా, ఏ రకంగా అస్థిరపరచాలనేటువంటి ఒక సంకల్పంతో పాకిస్తాన్ పన్నినటువంటి కుట్రలో భాగమే నిన్న జరిగినటువంటి దాడి. పాకిస్తాన్ ముష్కర్లు, పాకిస్తాన్ తీవ్రవాదులు, పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తులు వచ్చి ఈరోజు అక్కడ వెళ్ళినటువంటి యాత్రికుల పైన ఒక మతాన్ని టార్గెట్ చేసుకొని నువ్వు హిందువు అని చెప్పి, నువ్వు కల్మా చదువుతావా అని చెప్పి, నీ ఐడి కార్డు ఉందా అని చెప్పి వాళ్ళ పిల్లల ముందు, వాళ్ళ తల్లుల ముందు, వాళ్ళ భార్యల ముందు ఏ రకంగా అడిగి చంపిండ్రో వాళ్ళ కళ్ళ ముందు ఇలా ఆ రకంగా ఏ రకంగా అయితే హింసించి చంపిండ్రో వాళ్ళని అదేవిధంగా భారతదేశ సైన్యం కూడా అంతకంటే రెట్టింపు హింసించి చంపుతుంది. పాకిస్తాన్ మీద కూడా మళ్ళీ మరోసారి సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు. అనేక సంవత్సరాలు అనేక దాడులను ఎదుర్కొనే భారతదేశం ఏ రోజు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. అనేక మంది అమాయకుల్ని, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది కుహానా సెక్యులరిస్టులు, కుహానా మేధావులు, కమ్యూనిస్టులు, కాలరిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు మతానికి ఒక తీవ్రవాదానికి మతం లేదంటారు. ముండా కొడుకుల తీవ్రవాదానికి మతం లేదని మీరు అంటున్నారు. నిన్న మతాన్ని చూసి చంపిండ్రా? మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండిరా. గతంలో అఖండ భారతంలో ఉండే వేరుపడ్డటువంటి పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, మయన్మార్ కానీ ఆ దేశంలో ఉన్నటువంటి హిందువులంతా ఎటుపోయిండ్రా? సనాతన ధర్మం పాటించే వాళ్ళంతా ఎటుపోయిండ్రా? రేపు మీరు ఇక్కడ ఇదే పరిస్థితి వస్తుందా? మీరు ఇప్పటికి కూడా కళ్ళు తిరగకపోతే కళ్ళు తెరవండి. చాలామంది సోషల్ మీడియా వేదికగా ఒక క్వశ్చన్ అడగండి అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. సెక్యులరిజం అని మురిగే కుక్కలు దాదాపు ఇవాళ ఎవరు మాట్లాడట్లేదు అని చెప్పేసి కరాఖండిగా మాట్లాడుతూ ఉన్నారు. సో వీళ్ళకేం చెప్తారు? ఏదైతే ఈ వక్ఫ్ బోర్డ్ని ఉద్దేశించి కూడా ఇట్లాంటి ఘటన అయితే జరిగినట్టు చాలామంది చెప్తా ఉన్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరైతే ఈ దేశంలో సెక్యులరిస్టం అని చెప్పుకుంటున్నారో వాళ్ళు సెక్యులరిస్టులు గారు, హిందూ వ్యతిరేకులు, సనాతన ధర్మానికి వ్యతిరేకులు. ఇలా ఒకడు సినిమా నటుడు ఉంటాడు, వాడు సినిమాలలో బాగా యాక్ట్ చేస్తాడు, ప్రజల ముందు కూడా యాక్ట్ చేస్తాడు. వాడి పేరు ప్రకాష్ రాజ్ గారు. వాడు ప్రతిసారి మాట్లాడతాడు. వాడు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? ఇంత మారణకాండ జరుగుతుంటే ఎందుకు మాట్లాడడం లేదు వాడు? ఇలా అనేక మంది ఉన్నారు. అలాంటి వ్యక్తులు ఇంకా అనేక మంది ఉన్నారు దేశంలో. ఈ దేశంలో గతంలో పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి చాలామంది కుహాన మేధావులే ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. ఆ రోజు జోగినాథ్ మండల్, అంబేద్కర్ లాంటి గొప్ప నాయకుడు పాకిస్తాన్ విభజన సమయంలో కమ్యూనిస్టుల మాటలు విని పాకిస్తాన్ విభజనకు మద్దతు తెలిపితే న్యాయశాఖ మంత్రిగా 1 సంవత్సరం అవకాశం ఇచ్చి మళ్ళీ మంత్రివర్గం నుంచి తొలగించి ఆయనను కాందిశీకుడిగా భారతదేశం పంపించేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఇప్పటికైనా ఆలోచించండి. అనేక సంఘటనలు చూసినాం. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని దేశాలు, భారతదేశంలో నుంచి విడిపోయినటువంటి అన్ని దేశాల్లో మన పరిస్థితి ఏమైంది?
రేపు ఉన్నది ఒకటి మన భారతదేశం. ఈ దేశంలో కూడా ఆ పరిస్థితి తీసుకురాకండి. ఇప్పటికైనా మనందరం యూనిటీగా ఉందాం, ఒక్కటిగా ఉందాం. మనమందరం కులాలన్నీ కూడా పక్కన పెట్టండి. మనమందరం హిందువులం, ఈ దేశం కోసం పరితపించే వాళ్ళం. ఈ దేశం బాగుంటేనే మనమందరం బాగుంటాం. ఈ దేశం బాగుండాలంటే, ఈ దేశ భవిష్యత్తు బాగుండాలంటే, భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపడదాం. నరేంద్ర మోదీ గారు హిమాలయాలకు వెళ్తారు, యోగి మఠంలోకి వెళ్తాడు. అప్పుడు మీరు అందరూ ఏం చేస్తారని చెప్పేసి ఒక ముస్లిం నాయకుడు అంటే ఒక్క హిందూ చీముడెత్తున్నటువంటి ఒక్క నాయకుడు కూడా స్పందించలేదు. ఇంకెప్పుడు స్పందిస్తారు? యోగి మఠాలకు ఓడు, మోడీ హిమాలయాలకు ఓడు. ఈ దేశాన్ని పూర్తిగా చక్కబెట్టిన తర్వాతనే ఈ దేశంలో ఏదైతే ఏ లక్ష్యం కోసమైతే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందో ఆ లక్ష్యాల్లో దాదాపు 60-70% ఇప్పటికీ నెరవేరినాయి. మేము 370 ఆర్టికల్ తొలగిస్తామన్నాం, రామ మందిర నిర్మాణం చేస్తామన్నాం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొస్తామన్నాం, అన్నీ తీసుకొచ్చాం. రేపు కామన్ సివిల్ కోడ్ తీసుకొస్తాం, ఫ్యామిలీ ప్లానింగ్ తీసుకొస్తాం, అన్నీ తీసుకొస్తాం. ఈ దేశంలో ఉన్నటువంటి ఈ సంఖ్యని ఇదే రకంగా ఉంచుతాం. భవిష్యత్ భారతదేశాన్ని ఒక బంగారు దేశంగా భవిష్యత్తులో ఒక విశ్వ గురువుగా తీర్చిదిద్దేటటువంటి సంకల్పంతో ముందుకెళ్తాం. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి. నిన్న జరిగిన సంఘటనతో కళ్ళు తెరవండి. భవిష్యత్తులో మనమందరం ఏకమైతేనే ఈ దేశం బాగుంటుంది, మన భావితరాల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ముస్లింలు ఒక వర్గానికి చెందిన వాళ్ళు రోడ్డుకి ఎక్కడం అనేది ఇవాళ నిజంగా వాళ్ళు రాకపోవడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలన్న. సో దీని గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ప్రతి మసీదు దగ్గర, ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ వక్ఫ్ బోర్డు గురించి మాట్లాడిన వాళ్ళు ఇలా దాదాపు 30 మంది ఈ ఉగ్రదాడి మొత్తంలో ర్యాలీ అయితే చేయడం జరిగింది. అసలు ఏంటి అనే దానిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఎట్లా అనిపిస్తుంది అన్న? ఇది దాదాపు పుల్వామా అటాక్ తర్వాత చాలా పెద్ద అటాక్ లాగా అనిపిస్తూ ఉంది. సో దీని గురించి ఏం చెప్తారు? కులం అడగలేదు, ప్రాంతం అడగలేదు, నీ జేబులో డబ్బులు ఉన్నాయా అని అడగలేదు, నువ్వు ఎవరు అని అడగలేదు. కేవలం హిందూ అంటేనే చంపేసిర్రు. ఇలా హిందువులు మేల్కోమని చెప్తున్నాం మేము. ఎందుకంటే మీరు మేల్కొనకపోతే యోగి గారు అన్నారు, బటేగాతో కట్టేగా అన్నారు. ఇలా వాస్తవం తెలుస్తుంది. ఇవాళ వాళ్ళు హిందువులనే చంపుతున్నారు, వేరే ఉద్దేశం కాదు. ఇవాళ నేను అడుగుతున్నా ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా, మరి ఆ చనిపోయిన 26 మంది చేసిన పాపమేంది? 2 నెలల కిందన పెళ్ళైన ఆ భార్య చేసిన పాపమేంది? భర్తను తన కళ్ళ ముందు చంపితే ఏమనలేక ఆ పిల్ల షాక్లో ఉన్న పరిస్థితి ఏంది? చిన్న పిల్లలు తండ్రులను కోల్పోయిన పరిస్థితి ఏంది? 50 ఏళ్ళ జీవితంలో సంపాదించిన డబ్బులన్నీ తీసుకొని తన భార్యకు వేరే ఏం చేయలేదని కాశ్మీర్ తీసుకెళ్తా అని చెప్పి తీసుకెళ్ళి, అంతకుముందే వీడియో లైవ్లో ఇద్దరు భార్యాభర్తలు సంతోషంగా మాట్లాడిన ఆ దంపతులకేంచి భర్తని చంపేస్తుంటే భార్య అడిగింది, అయ్యా నన్ను కూడా చంపుర్రి, ఆయన లేకపోతే నేను బతకా అని అడిగింది. కానీ వాడు ఆ ఉగ్రవాది భర్తను చంపుకుంటూ మోడీకు బోలో అంటాడు. ఇవాళ నేను అడుగుతున్నాను, ఇస్లామిక్ అని నిన్నటిదాకా ఎగిరిన వాళ్ళందరినీ కూడా ఏరి వల్ల భారతీయులు అంటే మీకు కాదా? మోడీ ఏమన్నాడు? అందరూ బాగుండాలని అడిగిండు. కానీ వల్ల హిందూ అని చెప్పి లెంకుట చంపుతుంటే ఇలా ఉపాసం మండేది కాశ్మీర్ ఒక మా ఇంట్లో మేము ఉంటే ఉపాసం మండే పర్యటన పోయి కాశ్మీర్ పోతాడు. కాశ్మీర్ ఉన్నది ఎవరు? భారతీయులని ఉద్దేశంతోనే మేము ఇచ్చేస్తాం. ఇవాళ మరొకసారి కూడా వాళ్ళ వక్ర బుద్ధిని చూపించినట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దాంట్లో ఒక కవాన్ కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది మా పాకిస్తాన్కి సంబంధించి. అంటే ఇంత మానవత్వం లేకుండా ఇలా ప్రైవేట్ పార్ట్స్ చూసి మరి ఇంత పెద్ద దాడి చేయడం అనేది చాలా బాధాకరం. యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా ఇవాళ నిరసన శాఖలు రేగుతూ ఉన్నాయి. సో ఏదైతే మనకి సర్జికల్ స్ట్రైక్ల తరహాలో ఇవాళ ఇంకొకసారి కూడా మన ప్రతాపం చూపించే టైం వచ్చిందని చెప్పి చాలామంది అనుకుంటా ఉన్నారు. సో ఎట్లా చూస్తారు అన్నది? నరేంద్ర మోడీ వారి గట్టిగా జవాబు చెప్తాడు. నరేంద్ర మోడీ పాకిస్తాన్ని టెర్రరిస్ట్ని ఏ రకంగా ఎదుర్కోవాలో ఆయన స్థిరంగా నిర్ణయంతో ఉన్నాడు. కానీ నేను అడుగుతుంది, ఇక్కడ మౌనంగా ఉన్న వాళ్ళని అడుగుతున్నా. నేను దేశంలో ఇలాంటి అరాచకం జరుగుతుంటే మరి నిన్న వక్ఫ్ బోర్డు అనగానే రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళంతా ఇవాళ ఎందుకు రాలేదు అని అడుగుతున్నా నేను. ఇవాళ మరొక్కసారి ప్రూఫ్ అయింది, హిందువులకు కేవలం భారతీయ జనతా పార్టీ తప్ప, నరేంద్ర మోడీ తప్ప ఎవరూ లేరని చెప్పి చెప్తున్నాం. ఇవాళ హిందువుల మీద దాడి జరిగితే హిందూ యువకులను చంపేస్తుంటే బాడీలో పార్ట్లు చూసుకుంటా వీడు హిందువా ఇంకోడా అని చెప్పి చెప్తుంటే వాళ్ళని హత్య చేస్తుంటే కనీసం ఒక్కరు రోడ్డు మీదకి రారు. ఇలా ఇది పెద్ద కార్యక్రమాలకు పెట్టుకొని తిరుగుతున్నారే. ఇలా భారతదేశం అంతా కూడా ప్రజలు అడుగుతున్నారు ఇదే. నిజంగా మీరు చెప్పినట్టు ఇది
ఒక సిగ్గుచేటైనటువంటి విషయం అన్న. దాదాపు 24 గంటలు అవుతున్నా కూడా యావత్ భారతదేశ వ్యాప్తంగా ఒక ముస్లిం వచ్చి రోడ్డు మీద ఇలా నిరసన చేయని దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నామంటే అంటే ఇక ఇది ఎట్లా ఉందంటే మా మతం మాదే మీ మతం మీదే అన్నట్టుగా క్లియర్ కట్గా కనబడతా ఉంది. సో దీని గురించి వాళ్ళు స్పష్టంగా ఉన్నారు. వారు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపరు, హిందువులకు మద్దతు తెలిపరు, భారతదేశానికి మద్దతు తెలిపరు. వారి యొక్క ఆలోచన సరళంతా కూడా ఈ దేశాన్ని ఏ రకంగా అస్థిరపరచాలి, ఈ దేశాన్ని ఏ రకంగా దౌర్జన్యంగా కబ్జా చేసుకోవాలి, ఈ ఒకే నినాదం తప్ప వాళ్ళ వేరే లేదు. ఇవాళ అడుగుతున్నా నేను ముస్లిం సమాజంలో ఉన్న వాళ్ళందరినీ, ఏమైంది ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేసిన అన్యాయం ఏంది? ఏదైతే జొట్టి నడిపించుకుంటాడో ముస్లిము, ఐస్ క్రీమ్ అమ్ముతాడో ముస్లిము, హోటల్ ఉందో ముస్లింది. మీకు ఉపాధి కల్పించాలని అక్కడికి పోతే, మీకు ఉపాధి చేసేందుకు అక్కడికి పోతే వాళ్ళు చనిపోతే రోడ్డు మీదకి వచ్చి కనీసం మద్దతు తెలిపాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాను నేను వాళ్ళు. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తానికి ఉగ్ర దాడిలో అయితే చాలామంది వల్ల రోడ్ ఎక్కిన పరిస్థితి అయితే ఉంది. సో వాళ్ళ విషయంలో ప్రతిదీ కూడా న్యాయం జరిగేలా నరేంద్ర మోడీ పైన అయితే ఒక నమ్మకం ఉందన్నట్టుగా ఇవాళ చాలామంది వల్ల రోడ్ ఎక్కిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇట్లాంటి ఉగ్ర దాడులు అయితే ఎక్కువైనాయని చెప్పుకున్నారు. ఇవాళ వక్ఫ్ బోర్డ్ అని చెప్పేసి మాట్లాడుకుంటాం. సో వక్ఫ్ బోర్డు గురించి మాట్లాడినప్పుడు ఎవరైతే ఈ రోడ్లు ఎక్కిన వాళ్ళు ఇవాళ దాదాపు 30 మంది హిందువులు చనిపోతే ఎందుకు రోడ్లు ఎక్కలేదు అనే దానిపైన చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో ఇది సిచ్యువేషన్. నిజామాబాద్ జిల్లాలో ఏదైతే పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడిని నిరసిస్తూ చాలామంది రోడెక్కిన పరిస్థితి ఉంది. నిరసన సెగలైతే తగిలినని చెప్పుకోవాలా నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు. దాంతోపాటు మాజీ కార్పొరేటర్ అయితే ఉన్నారు. అన్న మీరు చెప్పండి, దాదాపుగా ఒక మిలిటరీ యూనిఫామ్ని అడ్డం పెట్టుకొని 4 జవాన్లులాగా వచ్చి ఇలా వెన్నుపోటు పోయడం జరిగింది. లిటరలీ చెప్పాలంటే పోరాళ్ళు ఆడుకునే ఆట కన్నా అధ్వానంగా ఇయ్యాల వాళ్ళొక నీచపు ఇన్సిడెంట్ని అయితే క్రియేట్ చేసిన పరిస్థితి ఉంది. సో దీని గురించి ఏం చెప్పాలనుకున్నారు? ముందుగా భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. భారతదేశం ఎప్పుడైతే నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక ఆణిముత్యంలాగా అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భంలో భారతదేశంలో ఎప్పుడైతే కాశ్మీర్ భారతదేశం నుంచి విడిపోయిన తర్వాత టెర్రరిస్ట్ రాష్ట్రంగా తయారవుతున్నటువంటి ఈ కాశ్మీర్ని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత 370 ఆర్టికల్ రద్దు చేసి ఈ భారతదేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి కశ్మీర్ని తీర్చిదిద్దాలని ఆయన కళలకి సాకారంగా అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భం. ఈరోజు ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కశ్మీర్ యొక్క అందాలను తిలకించడానికి కశ్మీర్కి పర్యాటకులుగా వస్తున్నటువంటి కశ్మీర్ని ఇవాళ రక్తపాతం సృష్టించినటువంటి పాకిస్తాన్ గుండాలకి, పాకిస్తాన్ టెర్రరిస్టులకి ముందుగా తీవ్రంగా నేను ఖండిస్తూ ఉన్నాను. చాలా దారుణమైనటువంటి విషయం. ఏదైతే కశ్మీర్లో ఉన్నటువంటి కొంతకాలం 60 సంవత్సరాలు పాలించినటువంటి సెక్యులర్ పార్టీలు వాళ్ళను ముస్లింలను కానీ హిందువులను కానీ అణిచివేత వేసి వాళ్ళు రాజ్యాంగంలో అక్రమంగా సంపాదించి జీవితకాలం వాళ్ళు ఏదైతే రాజ్యాన్ని నడిపేయాలనుకున్న దారుణమైన విషయం. దాన్ని ఇవాళ భారతదేశం స్వాగతించి 370 ఆర్టికల్ రద్దు చేయడం జరిగింది. అయితే దాంట్లో భాగంగానే ఏదైతే ఇలా అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశాన్ని చిచ్చు పెట్టడానికి ఇక్కడ దేశంలో ఉన్నటువంటి కొన్ని సెక్యులర్ పార్టీలు ఇలా పాకిస్తాన్కి వంట వాడుతున్నటువంటి ఇలా సెక్యులర్ పార్టీలతో ఒక అండతోని ఒక దుర్మార్గమైన ఆలోచనతో టెర్రరిస్టులు భారతదేశం యొక్క సైన్యంలాగా డ్రెస్సులు వేసుకొని మోసం చేసి మరి పేర్లు అడిగి హిందువులను చెప్పగానే ముస్లిమ్స్ అనకుండా క్రిస్టియన్స్ అనకుండా హిందువులను చెప్పగానే కాల్చి చంపడం జరిగింది. నేను అడుగుతున్నాను ఇలా భారతదేశంలో ఉన్నటువంటి సెక్యులర్ పార్టీలకి, అరే మూర్ఖుల్లారా, మీరేమంటారంటే టెర్రరిస్టులకి మతము కులము అంటారు, మరి ఇదేంటో మూర్ఖుల్లారా మీ నోట్లో ఏం పెట్టుకుంటారని అడుగుతున్నాను. ఇలా బుందాకరాత్ నీ నోట్లో ఎలికాయ పెట్టుకున్నావా? చిదంబరం నువ్వు ఇలా నోట్లో ఆలుగడ్డ పెట్టుకున్నావా? ఏ కపిల్ సిబాల్ రామ్ మందిర్ కోసం వ్యతిరేకంగా పోరాడుతున్నావు. ఇవాళ ముస్లిం టెర్రరిస్టులు వచ్చి హిందువులను చంపుతుంటే నీ నోట్లో ఏం పెట్టుకున్నావు అని చెప్పి అడుగుతా ఉన్నాను. రాహుల్ గాంధీ అటుపోయింది, ప్రియాంక గాంధీ అటుపోయింది, సోనియా గాంధీ అటుపోయింది. ఇవాళ సోషల్ మీడియా వేదికగా చాలా మంది ఇదే క్వశ్చన్ ఇస్తూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా ఇలా నిరసనలు చేసే వ్యక్తులు ఇలా కేవలం ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే
కొంతమంది బీజేపీ నాయకులే వచ్చి అలా నిలబడాల్సిన పరిస్థితి ఏంది అని చెప్పేసి కూడా చాలామంది బాధపడతా ఉన్నారు. సో దీని గురించి ఏం చెప్తారు? భారతదేశంలో బీజేపీ అంటే భారతదేశంలో సెక్యులర్ పార్టీకి అనుగుణంగా నడుస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఇలా హిందూ ముస్లిం క్రిస్టియన్ ఒక్క మాట చెప్తా వినండి. నరేంద్ర మోడీ ఇలా సిలిండర్ ఇస్తున్నాడు ముస్లింలకి, క్రిస్టియన్లకి, హిందువులకి, ఈసాయిలకి. నరేంద్ర మోడీ బియ్యం ఇస్తున్నాడు ముస్లింలకి, క్రిస్టియన్లకి, ఈసాయిలకి. ప్రతి జాతికి వ్యతిరేకంగా కాకుండా అన్ని జాతులని, అన్ని మతాలను కలుపుకొని అభివృద్ధి చేస్తూ ఉంటే ఇలా సెక్యులర్ పార్టీలు ఇలా హిందూ ముస్లిం అని మీరు రెచ్చగొడతా ఉన్నారు. ఇలా అఖిలేష్ యాదవ్ ఎటువంటి, లాలూ ప్రసాద్ యాదవ్ ఎటువంటి, మీరందరూ ఇలా కేజ్రీవాల్ ఎటువంటి, మీరందరూ బయటకు రాకుండా హిందువులకు వ్యతిరేకంగా మీరు ఇలా కొంత మతాలను పెంచి పోషిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి మీ యొక్క సెక్యులర్ విధానంతోనే దేశం ఈ విధంగా జరుగుతూ ఉందని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అంతేకాదు ఈ పార్టీలన్నీ భారతదేశాన్ని ఎప్పుడు కూడా విడగొట్టాలనే ఆలోచనతో చేస్తూ ఉన్నది. భారతదేశాన్ని ఐక్యమత్యంతో అభివృద్ధి చేయాలని సెక్యులర్ పార్టీకి లేదు. సెక్యులర్ అంటే ఇదేనా? సెక్యులర్ అంటే ఇదేనా? ఎటువంటి ఇలా నేషనల్ నాయకులు అందరూ ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు బయటకు వస్తారు? మీరు కూడా ధర్నాలు చేయొచ్చు, మీరు కూడా ర్యాలీ చేయొచ్చు, మీరు కూడా సెక్యులర్కి అనుగుణంగా ఎందుకు ముందరకు వస్తలేరు? అంటే మీరందరూ ఒక మతాన్ని పెంచి పోషిస్తున్నారు, హిందువులను విడగొడుతున్నారు. అరే నేను అంటున్నా, అక్బర్ గయా, टिप्पू सुल्तान गया, बाबर गया, औरंगजेब खत्म हो गया. इस देश में 1000 साल चलाया, मिट्टी में मिल गया, लेकिन हिंदू बच गया. हिंदू ही रहेंगे, हिंदू राष्ट्र बनेंगे, हिंदू देश रहेंगे, सारी दुनिया में हिंदू ही रहेंगे. ये तो याद रख लो, तुम्हारे को एक ना एक दिन सबक सिखाएंगे. హైదరాబాద్లో కూడా లష్కరీ తోహిబాకి సంబంధించినటువంటి కావచ్చు, లేకపోతే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కొన్ని గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఏరియాలలో కూడా ఇలా పెంచి పోషిస్తున్న పరిస్థితి ఉన్నది. భాగ్యనగరం మనకు నార్మల్గా ఇప్పుడు ఓల్డ్ సిటీ కావచ్చు, నిజామాబాద్లోనే మాట్లాడుకుంటే కొన్ని ఏరియాలకి సంబంధించినటువంటి ఏరియాలలో కూడా కొంతమందిని పెంచి పోషించినట్టు కూడా మన గతంలో మనం మాట్లాడుకున్నాం. దీని గురించే మాట్లాడతారు. దుర్మార్గులు కేంద్రంలో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లూంబినీ పార్క్ కానీ బాంబులు పేలినాయి. ఇవాళ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ బాంబులన్నీ బంద్ అయిపోయినాయి. ఇవాళ ఆనాడు కాంగ్రెస్ పార్టీ సెంటర్లో రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా లూంబినీ పార్కులో కానీ గోకుల్ చాట్లో కానీ బాంబులు పేల్చి చావ కింద నీరులాగా టెర్రరిస్టులు పోషించినటువంటి దుర్మార్గమైనటువంటి కొన్ని సెక్యులర్ పార్టీలు ఇవాళ వాళ్ళకు బుద్ధి వస్తుంది. దేశం ఇవాళ గుర్తిస్తున్నది, హిందువులంతా ఐక్యమత్యంతో ఉంటున్నారు. మీకు సరైన టైంలో సరైన విధంగా మీకు మూతో జవాబు ఇస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు ఏదైతే పుల్వామా అటాక్ తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ ఏ విధంగా అయితే జరిగినాయో అలాంటి తరహాలోనే దీనికి రెట్టింపుగా ఇట్లాంటి ఒక సర్జికల్ స్ట్రైక్కి అంటే ధీటుగా ఇంకొక ఇన్సిడెంట్ కావాలి అని చెప్పేసి యావత్ భారతీయులంతా కూడా కోరుతా ఉన్న పరిస్థితి ఉంది. సో దీని గురించి ఏమంటారు? జరిగితే ఎలా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు. సర్జికల్ స్ట్రైక్ జరిగింది అంటే ఒక నరేంద్ర మోడీ వల్ల. ఆనాడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు కార్గిల్ యుద్ధంలో జరిగితే వాజ్పేయి కార్గిల్ యుద్ధాన్ని స్టార్ట్ చేసి విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే నరేంద్ర మోడీ ఎలా చెప్పడం జరిగింది, ఉస్కా ముహతో జవాబ్ देंगे, नहीं छोड़ेंगे, ये ईट के जवाब पत्थर से देंगे. पाकिस्तान लोगों सोच लो, भारत में ऐसे पूरा मुसलमान हम मिलके हैं, तुम भी नरेंद्र मोदी के पूरे हर चीज़ से तुम लूट ले रहे, लेकिन यहाँ के सेकुलर के नाम पे धोखा दे रहे. ये सही नहीं है. आप लोग सोच लो, इस देश में अगर सुकून से जी रहे, पाकिस्तान में भीख मांग के जी रहे, यहाँ पर सुकून से जी रहे. अगर मोदी चलेगा पाकिस्तान के ऐसा हाल तुम्हारा हो जाएंगे. सोच लो. ఈ మాట నేను చెప్తా ఉన్నాను. ఇవాళ కాశ్మీర్లో జరిగినటువంటి ఏదైతే మారణకాండ ఉన్నదో దానికి రెట్టింపు జరుగుతుందని చెప్పి సందర్భంగా భారత ప్రజలు కోరుకుంటున్నారు, జరగాలి కూడా.